సపోజ్ మనం ఫ్లూయెంట్లో ఇంగ్లీష్లో కొన్ని సందర్భాల్లో మనం బాధపడతాం. సపోజ్ మనం ఫ్లూయెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడలేం, అదేం పెద్ద గొప్ప విద్య కాదు. అది ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడి నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్. పెద్దలు చెప్పిండ్రు, ఏది ఒకరోజు ఎవరికి రాదు, పుట్టినప్పుడు ఎవరు ఏది నేర్చుకొని రారు. ఎంత గొప్ప వాళ్ళు అయిన తర్వాత భూమి మీద పడ్డ తర్వాతనే నేర్చుకోవాల్సిందే. అనగా అనగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. అనగా అనగా అంటే 10 సార్లు పాడితేనే గొంతు తెగుతుంది, రాగం తెగుతుంది. మన రసమై బాలకృష్ణ పాడినట్టు మనందరం కూడా పాడచ్చు. అంటే అన్నాం కొద్ది పాడినాం కొద్ది రాగం అతిశయిస్తుంది. తినగ తినగ వేపప్పులు వేసుకుంటే, పండ్ల పుల్ల వేపులు వేసుకోవాలని పెద్ద చెప్పి చేదు ఉన్నది నేను వేసుకోనంట. మనం 4 రోజులు వేసుకుంటే 5వ రోజు అది చేదు అనిపిస్తుంది, స్వీట్ అనిపిస్తుంది. వేసుకోకపోతేనే బాధ అనిపిస్తుంది. తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. సాధనములో అంటే నిరంతర అధ్యయనంలో, పరిశీలనలో, సాధన చేయడంతోనే పనులు సమకూరు ధరలోన. భూమి మీద పనులన్నిటి ఎట్లా పట్టుబడతాయి, ఎట్లా సాధించగలుగుతామంటే బై ప్రాక్టీస్, బై హార్డ్ ప్రాక్టీస్, సిన్సియర్ ప్రాక్టీస్. సాధన ఎంత చేస్తే అంత నిష్ణాతులు మనం అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఆ సాధన కోసం ఇక్కడికి వచ్చినాం. ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రాజెక్టే, ఈ ప్రాంతమే మనకు చాలా అన్నం పెట్టి ఉండాల్సింది, కానీ దెబ్బ కొట్టింది. సరే, ఇప్పుడు అవన్నీ